డాక్టర్ గారు నమస్తే అండి. అవునండి. సార్ ఇప్పుడు మాకు తెలిసినంత వరకు అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి వయాగ్రా ఒకటే పరిష్కారం అలోపతిలో. మరి యునానీలో ఎట్లాంటి మందులున్నాయి? అదేవిధంగా దానికి తోడుగా ఇది గూడా పనిచేస్తుందా? లేదంటే ఏమైనా డిలేడ్‌గా ఉంటుందా? అవునండి. ఎక్సలెంట్ క్వెషన్ ఇది. ఎందుకంటే చాలామంది కెమిస్ట్ దగ్గరెళ్తున్నారు. వెళ్లి సిలినఫిల్ సెట్రేట్ అంటే వయాగ్రా గానివ్వండి, సుహాగ్రా గానివ్వండి వాడతారు. మ్యారేజ్ అయింది, హనీమూన్‌కెళ్లారంటే అవి తీసుకొనెళ్తారు స్ట్రిప్స్. అది ఇంత విపరీతంగా వాడేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ గుడ్. అది మంచిది గాదు. అసలు ఆ మెడిసిన్ ఎందుకు తయారైందంటే, ఆ సిలినఫిల్ సెట్రేట్ అసలు తయారైంది హార్ట్ బ్లాకేజెస్‌కి దూరం జేయడానికి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగవ్వాలి హార్ట్‌లో అని. అక్కడ సైడ్ ఎఫెక్ట్ ఏం జూసారంటే డ్యూరింగ్ రిసర్చ్ ఎరెక్షన్ ఒస్తుందనమాట. అంగం స్తంభిస్తుంది. అరే! ఈ మెడిసిన్ దీనికి గూడా పనిజేస్తుందని ఇగ ఆ మెడిసిన్ అక్కడే ఫేమస్ అయింది. కానీ కాంట్రాఇండికేషన్స్ ఏంటంటే ఆ మెడిసిన్ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు వాడగూడదు. వాడితే హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. చాలామందికి హార్ట్ అటాక్స్ కూడా వచ్చాయి. బీపీ ఎక్కువ అవ్వడం వలన రక్తనాళాలు అంటే అది రక్తనాళాలలో గూడా ఆ బ్లాకేజెస్ అంటే మైండ్‌లో అక్కడ ఇక్కడ చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకనే అది వాడగూడదు. వేరేజ్ ఇన్ యునానీలో మనం ఇచ్చే మెడిసిన్స్‌తో అసలు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. మీకు అసలు ఉట్టి ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్ అస్సలుండదు. వాడితే దీంతో ఏమైతుందంటే ఇప్పుడు మనము ఒక రకమైన హల్వా వాడతాం. హల్వా అంటే ఏంటి? మనం వనమూలికలు తీసుకొని దాన్ని క్రష్ చేసి అంటే పౌడర్ ఫార్మ్ జేసి ఇక్కడ హనీ ఏదైతే ఉంటుందో తేనె ఉంటుంది గదా! అందులో ఏసి మనం ఒక రకమైన బాయిల్ జేసి అది తయారు జేస్తారనమాట హల్వా. అయితే హల్వా ఇలాంటిదుంటుంది. ఈ ఒక్క హల్వా వాడారనుకోండి ఇది షుగర్ ఫ్రీ ఉంటుంది. మనము ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళు గూడా వాడొచ్చు. ఇది వాడితే ఇంత చక్కగా అంటే ఇంత టేస్టీ ఒక రకమైన ఏమంటారు దాన్ని ఒక మూడొచ్చేస్తుందనమాట. వీర్యం ఎవరిదైతే పల్చగుంటుంది గదా! వాళ్ళది చిక్కగవుతుంది. ఇదేమో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జేస్తుంది. ఈ మెడిసిన్‌తో ఆహ్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైతే ఉంటుందో అది గూడా పోతుంది. ఇప్పుడు జూడండి ఇది నేను మీకు చూపిస్తాను. ఎంత టేస్టీ ఉంటుంది, ఎంత మంచిగుంటుంది చూడ్డానికి కూడా మీరు చూడొచ్చు దీన్ని. ఇలా ఇది తయారు జేస్తాము. ఈ మెడిసిను ఎవరైనా వాడొచ్చు ఈ మెడిసిను. దీంతోని ఆహ్, ఎఫెక్టే ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ అస్సలు ఏమీ ఉండదు. ఇప్పుడు చూడండి ఇది ఇలాంటిదుంటుంది. మీరు చూడ్డానికి గూడా ఎంత బాగుంటుందిది. ఒక స్పూన్ ఒకవేళ వాడారనుకోండి, ఈ ఒక్క స్పూన్‌తో మనకు ఆహ్, ఒక రకమైన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఇలాగే ఆహ్, కోరికలు లిబిడో ఎవరికైతే తక్కువైపోతుందో, ఆ లిబిడో గూడా మంచిగవుతుంది. ఇలాగే పొద్దున పూట, రాత్రి పూట టైమింగ్ ఇంక్రీజ్ జేయడానికి, ప్రీమాచ్యూర్ శీఘ్రస్ఖలనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గూడా ఇలాంటి ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి వాడొచ్చు. ఇప్పుడు చూడండి ఇందులో ఒక స్పూన్ ఇందులో ఏసేస్తామనమాట. మనము అందులో ఈ మీకు చూయించడానికి నేనిస్తున్నాను. ఎంత చక్కగా అంటే ఉంటుందో మీరు చూడండి దీన్ని. ఒక రకమైన ఇందులో ఆహ్, ఏమి ఇంగ్రీడియెంట్స్ కలిపి ఇందులో చాలా ఉంటాయండి. అశ్వగంధ లాంటివి, జాఫ్రాన్ లాంటివి అలా అవి చాలా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. అన్ని ఇంగ్రీడియెంట్స్ మనము రివీల్ చేయలేము. దీనిని చక్కగా మనము వాడేయొచ్చు. ఒక హాఫ్ గ్లాస్, ఒక కప్పు పాలతో లేకపోతే డైరెక్ట్‌లీ గూడా మనం ఇలా వాడొచ్చు. ఇది వాడడానికి గూడా చాలా టేస్టీ ఉంటుందనమాట. ఇది ఒక స్పూన్ తినేసి మనము ఇదొక క్యాప్సూల్ అండి. మనం రెడీ చేసాము ఇందులో. ఇది యునాని క్యాప్సూల్. యునాని మెడిసిన్స్ క్యాప్సూల్ ఫార్మ్‌లో గూడా ఇస్తాము. ఇది ఒకవేళ మీరు ఈ యొక్క క్యాప్సూల్ మనం తయారు చేసింది ఇది వాడితే, ఈ క్యాప్సూల్ రాత్రి పూట మీరు ఒకవేళ యేసుకుంటే ఆ! కొంచెం లేట్ ఒస్తుంది రెస్పాండ్. అంటే ఒక 4 అవర్స్‌లో అలా 5 అవర్స్‌లో 4 అవర్స్ పడుతుంది మినిమము. మీకు ఒక రకమైన అంటే లిబిడో డిజైర్ ఒస్తుంది లోపల నుంచి. మీరు మంచి మంచిగా మీరు అంటే శృంగారంలో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇప్పుడు వైగ్రా ఏదో వాడతారో ఒకవేళ, ఒకవేళ వైగ్రా ఒక 25 ఎంజీ ఫస్ట్ వాడాడనుకోండి. దాని డోస్ పెరుగుతూనే ఉంటుంది. 25 దాని తర్వాత 50 దాని తర్వాత 100 దాని తర్వాత మళ్ళీ అది గూడా పని చేయదు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఫ్రీలో దొరుకుతాయి. అది గాకుండా మీరు యునానీలో ఇప్పుడు ఈ క్యాప్సూల్ ఉంది. మీకు 0 సైడ్ ఎఫెక్ట్స్. ఇది వాడితే మీకు కొంచెం లేట్ రెస్పాన్స్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేసుకున్న తర్వాత
మీకు ఒక 2 అవర్స్, 3 అవర్స్ తర్వాత ఒక రకమైన ఎరెక్షన్ వస్తుంది. లేకపోతే మీరు ఇది వేసుకొని పడుకుంటే రాత్రిపూట మార్నింగ్ ఎరెక్షన్స్ అంటారు దాన్ని. పడుకున్న తర్వాత 3:00, 4:00, 5:00కి ఎక్కువగా మీకు అంటే ఎరెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే అప్పుడు హార్మోన్స్ పీక్ మీద ఉంటాయి. ఇది నేచురల్ ఏదైతే ఉంటుందో దానితో కొలాబరేట్ అయ్యి మీకు ఒక రకమైన మంచి స్తంభన ఇస్తుందన్నమాట అంగంలో. ఏ ఏజ్ వాళ్ళు ఇది యూజ్ చేయాలి? ఇది ఏ ఏజ్ అయినా సరే వాళ్ళు వాడొచ్చండి. దీనికి ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇది పాలతో కూడా తీసుకోవచ్చు, వాటర్‌తో కూడా తీసుకోవచ్చు. కానీ దీనికి ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఈవెన్ 65, 70 ఇయర్స్ నా పేషెంట్స్ ఉన్నారు. అబోవ్ 73 ఇయర్స్ వాళ్ళు, 75 ఇయర్స్ వాళ్ళు కూడా వాడొచ్చు. ఎన్ని రోజులు ఇది వాడితే మాకు ఈ సమస్య నుంచి బయటపడతాం? మాక్సిమం మేమిచ్చే ట్రీట్మెంట్ 3-4 మంత్స్ అండి. దాని తర్వాత శాశ్వతంగా మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. మళ్ళీ ఎన్నో సంవత్సరాల వరకు మీకు ఏ మెడిసిన్స్ వాడనవసరం ఉండదు. మంచి నిద్ర, మంచి డైట్, ఒకవేళ ఎక్సర్సైజ్ మంచిగా చేసుకుంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మీరు అంటే శృంగారంలో పార్టిసిపేట్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో పేషెంట్‌లకి ఇచ్చినప్పుడు ఎట్లా పనిచేసాయి? వాళ్ళేమన్నా చెప్పారా? లిటరల్లీ అండి. ఇప్పుడు చూడండి బెంగుళూరు నుంచి ఒక కపుల్ వచ్చారు. అతను వాళ్ళ భార్యతో వచ్చాడు. హి వాస్ అతను ఒక కంపెనీలో అంటే మల్టీ మిలియనీర్ అన్నమాట. కానీ అతనికి ఏంటంటే ఇదొకటి వాళ్ళ భార్య దగ్గర కొంచెం డిప్రెషన్ లాంటిది వచ్చేసింది అతనికి. ఎందుకంటే అతను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. అంటే అతను ఇప్పుడు మా దగ్గర వచ్చిన తర్వాత మేము ప్రైవసీ మెయింటైన్ చేస్తాము. కానీ అన్ మీరేం ఫీల్ అవుతున్నారో, మీకేం ప్రాబ్లమ్ ఉందో అదంతా మీరు చెప్పాలి. అది అతను ఫాలో అయ్యాడు. ఇంకా అతని గురించి అంతా నాకు చెప్పాడనమాట. ఏందంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మిసెస్ ఏదైతే ఉందో అంటే వాళ్ళ పిల్లలు 10థ్, 11థ్, 12థ్‌లో వచ్చేసారు. ఈయన ఏందంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి. వాళ్ళ పిల్లలకు చూడాలి, ఆ కంపెనీ రెగ్యులేట్ చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈయనకు కోరికలు తగ్గిపోయాయి. ఆమెకు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు సింగారంలో కలుస్తున్నారో ఫీల్ ఏమవుతున్నాడు ఇతను ఏందంటే ఐయామ్ అనేబుల్ టు సాటిస్ఫై హర్. అయితే దీనికేందంటే ఇది నార్మల్లీ ఆయనకు మంచిగా అవుతేనే ముందుకు పోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 25 ఇయర్స్ తర్వాత అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళు చెప్పేదేందంటే పొద్దున, సాయంత్రం డైలీ మేము కలుస్తుండే. కానీ ఇప్పుడు అవ్వట్లేదు. అయితే అతనికి మేము కౌన్సెలింగ్ చేసి మాట్లాడి వాళ్ళ మిసెస్‌తో కూడా కౌన్సెలింగ్ చేసి మెడిసిన్స్ ఇచ్చాము. ఈ హల్వా అతను వాడారు. ఈ హల్వా వాడిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్స్. ఆయన ఎంత హెల్తీ, ఎంత మంచిగా చక్కగా ఇప్పుడు అతని లైఫ్ ఉందో మీరు ఆలోచించలేదు కూడా. అలాగే క్యాప్సూల్ కూడా అతను వాడేశారు. ఇప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు అతనికి. కాల్ చేసి అతను చెప్తుండే నౌ హి ఈజ్ ఓకే ఫైన్. మీకు కూడా ఒకవేళ మీకు లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళు, లేకపోతే పెళ్లి నిశ్చయించుకున్న వాళ్ళు, లేకపోతే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఈ సమస్యలతోని ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకు నా గురించి చెప్పవచ్చు. స్క్రీన్ పైన నా నంబర్ ఉంది. భయపడనవసరం లేదు. మీకు రిజల్ట్స్ చాలా మంచి మెడిసిన్స్ మా దగ్గర ఉన్నవి. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ యునాని మెడిసిన్స్‌తో మీ ట్రీట్మెంట్ చేయబడుతుంది.